Hello friends, very good afternoon. Welcome to the Hindu editorial analysis. యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి 2024 టార్గెట్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్ టైం ఇది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ మీరు సిలబస్లు కంప్లీట్ చేయలేరు. అక్టోబరు, నవంబర్, డిసెంబర్లో చేస్తే 2024ని మర్చిపోవాలి. 25నే టార్గెట్ చేసుకోవాలి. సో టైం వేస్ట్ చేయకుండా మనం స్టార్ట్ చేస్తున్న న్యూ బ్యాచెస్ 1 జూలై నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్కి మరియు ఆఫ్లైన్కి కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఆపర్చునిటీని వినియోగించుకోండి. ఈఎంఐ ఆప్షన్ కానీ లేదా సింగిల్ పేమెంట్ ఆప్షన్ కానీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నచ్చిన ఆప్షన్ యూజ్ చేసుకొని లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు వచ్చేయచ్చు. 30th జూన్ లోపు రావాలి, గుర్తుపెట్టుకోండి. మన వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేయొచ్చు లేదా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి కూడా రావచ్చు. ఆప్షనల్స్కి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. యూపీఎస్సీలో మనకి పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. వీటిలో మీరు ఏది తీసుకున్నా సరే లైవ్ అండ్ రికార్డెడ్లో 25కి, రికార్డెడ్ అయితే 20,000కి అందిస్తున్నాం. అన్నింటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ, ఎల్టీఎక్స్ స్పెషాలిటీ. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. మరి వాళ్ళ ఆర్టికల్ ప్రిపేర్డ్నెస్ పేస్ ఆఫ్ అనే టైటిల్తో మనకు వచ్చింది. అంటే ప్రిపేర్డ్గా ఉంటే అది మనకి హెల్ప్ అయ్యింది అని. ఏ విషయంలో? సైక్లోన్ రెడీనెస్, సైక్లోన్స్ వచ్చినప్పుడు ఎదుర్కొనే విధానంలో, దానికి తగ్గట్టుగా మనల్ని మనం అడాప్ట్ చేసుకునే విధానంలో కొంచెం ప్రిపేర్డ్గా ఉండడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా లేకుండా జరిగింది అని దీని మీనింగ్. India escaped the fury of the cyclone because of early warnings from the IMD. ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఎర్లీగా వార్నింగ్స్ ఇవ్వడం వల్ల సైక్లోన్ బిపార్జాయ్ యొక్క ఫ్యూరీ అంటే కోపం నుంచి, దాని యొక్క మన జనరల్గా ఏంటంటే ఇవన్నీ వాటి యొక్క ఇవిల్ ఎఫెక్ట్స్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ నుంచి మనం తట్టుకోగలిగాము, ఎస్కేప్ అవ్వగలిగాము అని చెప్పేసి దాని అర్థం. ఫ్యూరీ అంటే కోపం, ఉగ్రరూపం దాల్చింది అంటారు చూడండి. సైక్లోన్, తుఫాన్ ఉగ్రరూపం దాల్చింది అంటాం తెలుగులో, ఆ మీనింగ్ అనమాట. ఏ పొటెంట్ సైక్లోనిక్ స్టామ్, పొటెంట్ అంటే పవర్ఫుల్. సైక్లోనిక్ స్టామ్ బిపార్జాయ్ స్వెప్ట్ త్రూ గుజరాత్ అండ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్ లాస్ట్ వీక్. ఎంటైర్ గుజరాత్ మరి రాజస్థాన్లో కొన్ని పార్ట్స్లో ఈ సైక్లోనిక్ స్టామ్ మొత్తం స్వీప్ చేసింది. అండ్ వైల్ ఇట్ డిడ్ కాజ్ నోటీసబుల్ డిస్ట్రక్షన్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నోటీసబుల్ డిస్ట్రక్షన్ అది కాజ్ చేసినప్పటికీ స్కోర్స్ ఆఫ్ ఇంజురీస్ అండ్ క్యాటిల్ డెత్స్, చాలా ఇంజురీస్ జరిగాయి, క్యాటిల్ డెత్స్ కూడా జరిగాయి, పశువులు మనం కోల్పోయాం. అయితే దెర్ హ్యావ్ బీన్ ఓన్లీ 2 రిపోర్టెడ్ క్యాజువాలిటీస్. హ్యూమన్ లైఫ్స్ పరంగా తీసుకుంటే ప్రాణ నష్టం తక్కువగా ఉంది. అంటే ఓన్లీ 2 మాత్రమే చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఎంత పెద్ద పవర్ఫుల్ తుఫాన్ వచ్చినప్పుడు, సైక్లోన్ వచ్చినప్పుడు 2 మాత్రమే చనిపోవడం అనేది, అంటే 2 చనిపోవడం కూడా మంచిది కాదు. కానీ ఒకప్పుడు వేలకు వేలు చనిపోయేవారు, వందలకి వందలు చనిపోయేవారు. ఆ రోజులతో పోల్చుకుంటే చాలా మనం బెటర్ అయినట్టు అని ఇక్కడ ఉద్దేశం అనమాట, ఇంకేం లేదు. ద ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ బిగాన్ ఇష్యూయింగ్ ఇట్స్ ఫస్ట్ రిపోర్ట్స్ ఆన్ ద సైక్లోన్స్ ట్రాజెక్టరీ అంటే పాత్ టేకన్, ఏ పాత్లో ఇది రాబోతోంది అనేది యాజ్ ఎర్లీ యాజ్ జూన్ 8 నుండే వాళ్ళు ఈ సైక్లోన్ ట్రాజెక్టరీ మీద రిపోర్ట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అండ్ బై June 11 ద ఏజెన్సీ ఫస్ట్ ఇండికేటెడ్ దట్ ద స్టార్మ్ వుడ్ నాట్ బైపాస్ ఇండియా యాజ్ ప్రీవియస్లీ ఎస్టిమేటెడ్. ఒరిజినల్గా ఏమనుకున్నారంటే ఇండియాని బైపాస్ చేసేస్తుంది, ఇండియా మీదుగా వెళ్ళదు అనుకున్నారు. కానీ తర్వాత June 11కి ఏం చెప్పారంటే ఇండియా మీదుగానే వెళ్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ వుడ్ లైక్లీ షార్ప్లీ స్వింగ్ టువర్డ్స్ కోస్టల్ సౌరాష్ట్ర, గుజరాత్. కోస్టల్ సౌరాష్ట్ర వైపు ఈ తుఫాన్ రావచ్చు, ఈ సైక్లోన్ రావచ్చు అని కూడా ముందే చెప్పడం జరిగింది. ద స్టార్మ్ వాజ్ ఆల్సో కేటగరైజ్డ్ యాజ్ ఫాలింగ్ ఇన్ ద వెరీ సివియర్ కేటగిరీ. యావరేజ్ విండ్ స్పీడ్స్ ఆఫ్ ఓవర్ 115 kmph, వెరీ సివియర్ కేటగిరీలో దీన్ని పెట్టడం కూడా జరిగింది. ద 4 days ఆఫ్ లీడ్ టైం, అంటే 4 రోజుల ముందే మనకి వార్నింగ్ రావడం. లీడ్ టైం అంటే ముందు, ఎంత ముందుగా చెప్పారని. అండ్ ఎస్టిమేట్ ఆఫ్ ఇట్ స్ట్రెంగ్త్, ఎంత స్ట్రెంగ్త్తో ఇది వస్తుంది, ఎన్ని కిలోమీటర్ల వేగంతో వస్తుంది, ఏ కేటగిరీలో ఉంది, ఇవన్నీ మనకి ముందే తెలియడం వల్ల గేవ్ ఎనఫ్ టైం ఫర్ డిస్ట్రిక్ట్ అథారిటీస్. వీటన్నిటి వల్ల డిస్ట్రిక్ట్ అథారిటీస్కి ఎనఫ్ టైం లభించింది ఇన్ గుజరాత్ టు బిగిన్ ఎవాక్యుయేటింగ్ పీపుల్. సో పీపుల్ని ఎవాక్యుయేట్ చేయడానికి సరిపడా సమయం వాళ్ళకి ఆ రకంగా లభించింది. నియర్లీ 1 lakh people in the coastal regions of the states were moved to shelters and close to 30 central and state disaster relief teams were kept ready. 1,00,000
కోస్టల్ రీజన్స్ ఆఫ్ ద స్టేట్ 1,00,000 మందిని షెల్టర్స్కి మూవ్ చేశారు. 30 సెంట్రల్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ టీమ్స్ని రెడీగా పెట్టారు. ద రైల్వేస్ క్యాన్సల్డ్ సెవరల్ ట్రైన్స్. రైల్వేస్ ఏం చేసింది, చాలా ట్రైన్స్ని క్యాన్సిల్ చేసింది. ఫిషర్మెన్ టూ రిసీవ్డ్ అడ్వాన్స్ వార్నింగ్స్. ఫిషర్మెన్కి కూడా ముందే అడ్వాన్స్ వార్నింగ్స్ ఇచ్చారు ఆఫ్ ద సైక్లోన్స్ ఇంపాక్ట్. ఈ సైక్లోన్ ప్రభావం ఎంతగా ఉండబోతోందని ముందే ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. దట్ కెప్ట్ దమ్ అవే ఫ్రమ్ ద సీ. దానివల్ల వాళ్ళు కూడా సముద్రానికి దూరంగా ఉన్నారు. దేర్ వర్ పవర్ అవుటేజెస్ ఇన్ 1092 విలేజెస్. 1032 విలేజెస్లో పవర్ అవుటేజెస్ ఉన్నాయి. 5120 ఎలక్ట్రిసిటీ పోల్స్ వర్ నాక్డ్ డౌన్. ఎలక్ట్రిసిటీ పోల్స్ అన్నీ కూలిపోయాయి. అండ్ ఎస్టిమేటెడ్ 186 ట్రాన్స్ఫార్మర్స్ అండ్ 2502 ఫీడర్స్ ఫర్ డ్యామేజ్డ్. ఇవన్నీ డ్యామేజ్ అయ్యాయి ఇన్ ద సౌరాష్ట్ర కచ్ రీజన్. వైల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ హ్యావ్ రిపోర్టెడ్లీ రీఓపెన్. షాప్స్, ఆఫీసులన్నీ కూడా రీఓపెన్ అవ్వడం అనేది జరిగింది. ఏ ఫుల్ రిటర్న్ టు నార్మల్సీ స్టిల్ అవైటెడ్. అయితే పూర్తిగా నార్మల్ అయిందంటే ఇంకా అవ్వలేదు, ఇట్ ఈస్ స్టిల్ అవైటెడ్. ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ రీసెంట్ ఇయర్స్ షోస్ దట్ సైక్లోన్స్ వెదర్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ ఆర్ ద అరేబియన్ సీ అండ్ దేర్ ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ కెన్ బి ప్రిసైజ్లీ గాజ్డ్ ఓన్లీ 36 to 60 hours అహెడ్. మనకి ఎక్స్పీరియన్స్ ఏం చెప్తోంది అంటే బే ఆఫ్ బెంగాల్లో కావచ్చు, అరేబియన్ సీలో కావచ్చు, వీటి యొక్క ఇంపాక్ట్ అనేది 36 నుంచి 60 గంటల ముందు మాత్రమే పర్ఫెక్ట్గా మనం చెప్పగలుగుతాం. వైల్ ఏ గ్రేటర్ లీడ్ టైమ్ షుడ్ ఇన్ థియరీ మీన్ మోర్ టైమ్ ఫర్ ప్రిపరేషన్. ఇంకా ముందు చెప్తే మనకి టైం దొరుకుతుంది థియరిటికల్గా ప్రిపేర్ అవ్వడానికి, అంటే ఖాళీ చేయించడానికి, షెల్టర్స్లో మూవ్ చేయడానికి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడడానికి. అయితే ద నేచర్ ఆఫ్ కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, inefficient communication networks and livelihood patterns combined with natural fury that cyclones bring about mean that there are limits to precautionary measures. అంటే అర్థం ఏంటి అంటే మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నప్పటికీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్న వాటికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఎందుకని, కొంచెం ద నేచర్ ఆఫ్ కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఇన్ఎఫిషియెంట్గా ఉండడము, లైవ్లీహుడ్ ప్యాటర్న్స్, ప్రజెంట్ ఉన్న లైవ్లీహుడ్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ మీరు తీసుకుంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంత నష్టం అయితే జరగకుండా ఉండదు. కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి. కంప్లీట్గా జీరో నష్టం లాగా మనం మార్చలేం. ఏ సైక్లోన్ ఇన్ 1998 దట్ స్ట్రక్ గుజరాత్ రిపోర్టెడ్లీ కిల్డ్ నియర్లీ 3000 పీపుల్. 1998లో 3000 మందిని సైక్లోన్ చంపేసింది. అప్పట్లో సైక్లోన్ రావడం అంతమంది చనిపోయారు. అండ్ ఇట్ కెన్ బి సేఫ్లీ సెడ్ దట్ ఇండియా హ్యాస్ మూవ్డ్ బియాండ్ దట్ ఎరా. నవ్ మనం క్లియర్గా చెప్పొచ్చు, ఆ రోజులు అయిపోయాయి. మనం అటువంటి టెన్షన్స్ ఇప్పుడు మనకి లేవు. అంటే అంతంత ప్రాణ నష్టం జరిగే రోజులు అయిపోయాయి. హవెవర్ అయితే దేర్ ఆర్ న్యూయర్ థ్రెట్స్ ఆన్ ది హొరైజన్. ఇంకా కొత్త రకాల థ్రెట్స్ ఉన్నాయి. ఏంటవి? ఆన్ ది హొరైజన్ అంటే రాబోతున్నాయి అని అర్థం అనమాట. ఏంటవి? సెవరల్ స్టడీస్ వార్న్ దట్ ది అరేబియన్ సీ, థ్యాంక్స్ టు ది ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, ఈజ్ లైక్లీ టు బి ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ మెనీ మోర్ సివియర్ సైక్లోన్స్. సో సెవరల్ స్టడీస్ మనకి ఏం చెప్తున్నాయి? అరేబియన్ సీ థ్యాంక్స్ టు ది ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల, వీటన్నింటి వల్ల అరేబియన్ సీ అనేది ఈజ్ లైక్లీ టు బి ది ఫౌంటైన్ హెడ్ ఆఫ్ మెనీ మోర్ సివియర్ సైక్లోన్స్. అరేబియన్ సీ ఇంకా ఎన్నో మెనీ మోర్ సివియర్ సైక్లోన్స్కి ఫౌంటైన్ హెడ్ కాబోతుంది. అంటే మనకి బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ ఎక్కువ వస్తాయి, అటువైపు నుంచి వస్తాయి. ఇప్పుడు అది మారి అరేబియన్ సీ నుంచి ఎక్కువ రాబోతున్నాయి అనే విషయం మనకి ఇప్పుడు కనిపిస్తోంది. అంటే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ వల్ల, వీటి వల్ల సీన్ రివర్స్ అవుతోంది. అరేబియన్ సీ నుంచి ఎక్కువగా మనకి ఇంకా సైక్లోనిక్ స్టార్మ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫ్రీక్వెంట్ ఇవాక్యుయేషన్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ ఎ పర్మనెంట్ పాలసీ ఇంటర్వెన్షన్. ఫ్రీక్వెంట్ ఇవాక్యుయేషన్ అనేది పర్మనెంట్ పాలసీ ఇంటర్వెన్షన్గా మనం చెప్పగలుగుతామా? అంటే ఇలా రాగానే అప్పటికప్పుడు ఖాళీ చేసుకుంటామని మనం చెప్పగలుగుతామా? అండ్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ టు ఎన్ష్యూర్ దట్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నార్మ్స్ దట్ ప్రిస్క్రైబ్ ద కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ పర్మిసిబుల్ అట్ స్పెసిఫిక్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద షోర్ లైన్ మస్ట్ బి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్. అంటే షోర్ లైన్స్ దగ్గరలో మనకి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నార్మ్స్ చెప్తున్నాయి ఎటువంటి స్ట్రక్చర్స్ ఉండాలి, అక్కడ ఎటువంటి మనకి కట్టడాలనే ఉండాలని కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని తట్టుకోగలిగే, అంటే సైక్లోనిక్ స్టార్మ్స్ వచ్చినా తట్టుకోగలిగేలాగా ఆ నార్మ్స్ ప్రకారం మనం కట్టడాలను నిర్మించుకోగలిగితే ప్రాబ్లమే లేదు. వాటిని మనం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ ప్రాణ నష్టము, జన నష్టం కూడా ఆస్తి నష్టాన్ని కూడా మనం నివారించగలుగుతాము. ప్రతిసారి ఖాళీ చేయించేస్తాం, మనుషులు ఖాళీ చేయిస్తాం,
కానీ ఆస్తులు అన్యాయం అయిపోతాయి. సో ఆస్తి నష్టం కూడా జరగకూడదు అంటే ఇట్లాంటి స్ట్రక్చర్స్ పైన మనం ఫోకస్ చేయాలి. ద డ్వెల్లింగ్స్ ఆఫ్ రూరల్ కోస్టల్ ఇన్హాబిటెంట్స్ మస్ట్ బి స్ట్రెంథెండ్. డ్వెల్లింగ్స్ అంటే ఏంటి? నివాసిత ప్రాంతాలు, అదే చెప్తున్నాం, వాళ్ళు ఇల్లులని అర్థం అనమాట. రూరల్ కోస్టల్ ఇన్హాబిటెంట్స్ అక్కడ నివసించే వాళ్ళ యొక్క డ్వెల్లింగ్స్ని స్ట్రెంథెన్ చేయాలి. అండ్ న్యాచురల్ బుల్వార్క్స్ సచ్ యాజ్ మ్యాంగ్రోవ్స్ ఎట్ వెట్లాండ్స్ మస్ట్ బి బట్రెస్డ్ ఫర్ ఇంప్రూవ్డ్ రెసిలియన్స్. బుల్వార్క్ అంటే ప్రొటెక్టింగ్, మనల్ని ప్రొటెక్ట్ చేసే వాటిని బుల్వార్క్స్ అంటారు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లాంటివి, వెట్లాండ్స్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లాంటివి, వాటిని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేయాలి ఫర్ ఇంప్రూవ్డ్ రెసిలియన్స్ అంటే దెబ్బ నుంచి తట్టుకోగలగడం, తిరిగి లేవగలగడం. అంటే ఇట్లాంటి సైక్లోనిక్ స్టామ్స్ నుంచి తట్టుకొని మనం లేవాలి అంటే మ్యాంగ్రోవ్స్ని గట్రా మనం, ఎందుకంటే ఇవి మనకి వాటి యొక్క తీవ్రతని తగ్గిస్తాయి, కోతని, ఇరోజన్ ఆఫ్ సాయిల్ని నివారిస్తాయి, వాటి వల్ల వచ్చే కొన్ని నష్టాలని ఇవి మనకి కాపాడుతాయి అన్నమాట. అందుకని వీటిని స్ట్రెంథెన్ చేయాలి. బట్రస్ అంటే స్ట్రెంథెన్ చేయాలని చెప్పి క్లియర్గా రాయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ రాయబోతున్న స్టూడెంట్స్కి 2 విషయాలు. ఆల్రెడీ మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉంటే, బిగినర్స్ కాకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి 2 ఆప్షన్స్. మీరు ప్రిలిమ్స్ విషయంలో భయం లేదు, ఈ టైంని మేము మెయిన్స్ కోసం ఉపయోగించుకుంటాము అనుకుంటే యూ కెన్ గో ఫర్ అవర్ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1st July. ఇది ఆన్లైన్లోను, హైదరాబాద్లో ఆఫ్లైన్లో కూడా అందిస్తున్నాం. హైదరాబాద్ లోకలైట్స్ కానీ దగ్గరుండే వాళ్ళు కానీ మీరు హైదరాబాద్ ఆఫ్లైన్కి మీరు వస్తే డైరెక్ట్గా అక్కడ క్లాసెస్ జరుగుతాయి, మీతో ఆన్సర్స్ రాయించడం ఉంటుంది, కరెక్ట్ చేయడం ఉంటుంది, మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. రాలేని వాళ్ళు ఆన్లైన్లో మీరు జాయిన్ అవ్వచ్చు, ఒక 5,000 రూపాయలు తక్కువ ఫీజుకి మీకు లభిస్తుంది. సో దీంట్లో డైలీ ఆన్సర్ రైటింగ్, మోడల్ ఆన్సర్, ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. దీనిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నాం. ప్రిలిమ్స్ విషయంలో భయంగా ఉన్నాము, మెయిన్స్ కాదు, మాకు ప్రిలిమ్సే భయంగా ఉంది అనుకునే వాళ్ళు మన మెంటర్షిప్ ప్రోగ్రామ్కి వచ్చేసారనుకోండి. దీంట్లో నేను ఇయర్ లాంగ్ షెడ్యూల్ వేశాను. షెడ్యూల్ ప్రకారం ప్రతి వారం టెస్టులు రాస్తూ ఒక స్పెసిఫిక్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో నేను ఉంటాను, నేను గైడ్ చేస్తాను, ఏ డైరెక్షన్లో ప్రిపేర్ అవ్వాలి, ఏ ఫ్లోలో వెళ్ళాలని నేను చెప్తూ ఉంటాను. ఆ డైరెక్షన్స్ని ఫాలో అవుతూ, ఓరియంటేషన్ని ఫాలో అవుతూ మీరు ఇయర్ అంతా కూడా ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ప్రిలిమ్స్ని క్రాక్ చేసే అవకాశం ఉంది. 2 కావాలన్నా మీరు తీసుకోవచ్చు. ఒకవైపు ప్రిలిమ్స్కి ఇట్ ఎన్ష్యూర్స్ యువర్ సక్సెస్ ఇన్ ప్రిలిమ్స్, ఇట్ ఎన్ష్యూర్స్ యువర్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ మెయిన్స్. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. టేక్ కేర్, బాయ్.